శివాయ గురవే నమః. జ్ఞానక్షం యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా స్వాగతం. భూత డామర తంత్రం ఇది కొంతమందికి తెలిసి ఉండొచ్చు, కొంతమందికి తెలియకపోవచ్చు. తంత్ర శాస్త్రాలలో ఎన్నో రకరకాల యొక్క తాంత్రిక పద్ధతుల్లో ఈ యొక్క భూత డామర తంత్రం అనబడేటువంటిది కూడా ఒకటి. ఈ యొక్క భూత డామర తంత్రంలో ఒక రకమైనటువంటి ప్రక్రియ చెప్పబడి ఉంది మన యొక్క శత్రువులని నిర్మూలించటం కొరకు. అయితే ముఖ్యంగా ఇప్పుడు నేను ఈ యొక్క ప్రక్రియని చెప్పే కన్నా ముందు కొన్ని నియమాలు, అలాగే ఒక రకమైనటువంటి మనస్తత్వం ఏ విధంగా ఉండాలి అనబడేటువంటి చెప్తాను. ఇవి ఖచ్చితంగా శ్రద్ధగా వినాలి. ఎందుకు అంటే గనుక దురుపయోగం చేసినట్లయితే గనుక కేవలం ఈ యొక్క విషయం చెప్పేసి నేను ముగించేస్తే ఆ యొక్క విషయం ద్వారా మీరు అది చేసుకోవాలి అని చెప్పి నిర్ణయించుకుని మీరు అది చేసేస్తే గనుక తీవ్రమైన పరిణామాలు మీరు ఎదుర్కొంటారు. అలాగే నేను చెప్పడం వలన మీరు చేశారు కాబట్టి ఆ యొక్క పాపం నాకు కూడా తగులుతుంది. కాబట్టి ఆ విధంగా కాకుండా ఇప్పుడు నేను ఎందుకు ఇది చెప్తున్నానంటే ప్రత్యేకంగా ఈ యొక్క కలియుగంలో పాపాలు చేసేటువంటి వాళ్ళు విపరీతంగా అధికమైపోయారు. అయితే మన తప్పు ఏమీ కూడా లేకపోయినప్పటికీ కూడా మనల్ని విపరీతంగా కష్టపెట్టేటువంటి వాళ్ళు, అలాగే స్వార్థంతోని, అసూయతోని, ద్వేషంతోని మనం నాశనం చేయటానికి చూసేటువంటి వాళ్ళు ఉంటారు. అలాగే ముఖ్యంగా ఆడపిల్లల్ని కోరుండి కావాలని బ్లాక్మెయిల్ చేయటాలు, లేకపోతే కోరుండి వాళ్ళని లొంగ తీసుకోవాలి అని చెప్పి బెదిరించటాలు, ఇలాగా భయపెట్టడాలు, ఇలాంటివి చాలా రకరకాల సమస్యలు చాలా మంది ఎదుర్కొంటున్నారు. అప్పులు ఉన్నటువంటి వాళ్ళు కూడా మిమ్మల్ని చంపేస్తాము అని చెప్పేసి రావటము, ఇలాంటి రౌడీజాలు చేస్తున్నటువంటి వాళ్ళు. కాబట్టి నేను చెప్పేది ఏమిటి అంటే మీకు ఎవరి వలనైతే ప్రాణాపాయ పరిస్థితులు ఏర్పడేటువంటి అవకాశాలు ఉన్నాయో, ప్రాణాపాయ పరిస్థితులు అనేటువంటివి ఉన్నాయో వాళ్ళ కొరకు మాత్రమే మీరు ఈ యొక్క ప్రక్రియ ఇప్పుడు నేను చెప్పబోయేటువంటిది వాడాలి. అంతేగాని మీ యొక్క చుట్టుపక్కల ఉన్నటువంటి మీ యొక్క కుటుంబ సభ్యులతోనో, చుట్టాలతోనో, మీ యొక్క స్నేహితులతోనో ఏదో చిన్న చితక గొడవలు ఆడుకున్నారు, మనస్పర్ధలు వచ్చి ఏదో అరుచుకున్నారు, ఏదో తిట్టుకున్నారు అని చెప్పేసినంత మాత్రాన చేతన ఇప్పుడు నేను చెప్పబోయేటువంటివి వాడకూడదు. కేవలం ప్రాణాపాయ పరిస్థితులు ఎవరి వల్లనైనా ఏర్పడితే, చాలా తీవ్రమైనటువంటి పరిస్థితిలో ఉన్నట్లయితే గనుక ఆ యొక్క శత్రువు వలన అప్పుడు మాత్రమే వాడాలి. మరి ఏం చెయ్యాలి? ఇప్పుడు ఈ యొక్క ప్రక్రియ అనేటువంటి దాని దగ్గరికి వెళ్ళిపోదాం. ఏదైనా కూడా పౌర్ణమి నాడు కానీ, లేకపోతే అమావాస్య నాడు కానీ, లేకపోతే సూర్యగ్రహణము లేదా చంద్రగ్రహణం నాడు కానీ అయితే ఈ యొక్క ప్రక్రియని మొదలు పెట్టాలి. శుచిగా శుభ్రంగా చక్కగా స్నానం ఆచరించి, తలస్నానం చేసి, చక్కగా ఏదైనా కూడా ఒక ఆసనం వేసుకుని మీ యొక్క పూజా మందిరంలో కూర్చోండి. ఆ యొక్క ఈశ్వరుడికి నమస్కారం చేసుకోండి. రుద్రాక్షమాలను జపమాలగా వాడండి. ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి ఈ యొక్క ప్రక్రియకి ఒకవేళ ఎవరి దగ్గరైనా జపమాల లేకపోతే వేళ్లతోనైనా కూడా లెక్క పెట్టుకుని చెయ్యొచ్చు. అయితే ఆ రోజు మొదలు పెట్టండి. ఎంతసేపు, ఒక గంట సేపు ఎంతో కొంత చెయ్యగలగండి. అయితే ఆ మొదటి రోజే మీరు సంకల్పించుకోండి ఆ యొక్క ఈశ్వరుడితో. మొత్తానికి ఇప్పుడు ఈ యొక్క మంత్రం అనేటువంటిది మీరు సిద్ధి పొందాలి. కేవలం ఇంకా తర్పణము, హోమం అనేటువంటిది ఈ యొక్క మంత్రానికి అవసరం లేదనమాట. కేవలం 1,00,000 జపంతోనే మీకు ఈ యొక్క మంత్రం అనేటువంటి సిద్ధిస్తుంది. ఈ మంత్రం ఉపయోగించుకునేటువంటి అర్హత మీకు వస్తుందన్నమాట. మరి ఈ యొక్క 1,00,000 సార్లు పూర్తి చేయడానికి పలానా ఇన్ని రోజులలో నేను పూర్తి చేస్తాను 1,00,000 సార్లు పరమేశ్వర అని చెప్పి మొదటి రోజు మీరు ప్రారంభిస్తున్నటువంటి మొదటి రోజే సంకల్పించుకుని నమస్కారం చేసుకోండి. వీలైనంత వరకు కూడా అతి తక్కువ కాలంలోనే 1,00,000 సార్లు పూర్తి చేయటానికైతే చూసుకోండి. అంటే ఉదాహరణకి చెప్తున్నాను, ఒక 21 రోజుల్లో పూర్తి చేస్తానో, లేకపోతే నెల రోజుల్లో పూర్తి చేస్తానో, 41 రోజుల్లో పూర్తి చేస్తానో ఆ విధంగా సంకల్పించుకోండి. దాని తగ్గట్టుగా ఎట్టి పరిస్థితుల్లోని మీరు ఏదైతే సంకల్పించుకున్నారో ఆ యొక్క రోజులలో ఈ యొక్క మంత్ర జపం అనేటువంటిది 1,00,000 సార్లు పూర్తి చేసేయాలి. అయితే ఇప్పుడు మీరు మరి నియమాలు ఏమిటి పాటించాలి ఇదేదైనా అంటే కనుక, ఇప్పుడు మీరు స్నానం ఆచరించి యొక్క మంత్ర జపం అనేటువంటిది అయితే ప్రారంభించారు కదా. అయితే ఈ యొక్క సంకల్పించుకున్నటువంటి విధంగా ఆ యొక్క రోజుల్లో ఆ యొక్క 1,00,000 పూర్తి అయ్యేంత వరకు కూడా మీరు మాంసాహారము తినకూడదు. అర్థమైందా? మాంసాహారం అనేటువంటిది అయితే తినకూడదు. మిగతావి అన్ని యథావిధిగానే మీరు చేసుకోవచ్చు. మంచం మీద పడుకుంటున్నట్టయితే మంచం మీద పడుకోవచ్చు. సినిమాలకు వెళ్తున్నారా, తిరుగుతున్నారా, అవన్నీ కూడా మీరు చేయొచ్చు. మద్యపానము, లేకపోతే ఎటువంటి వ్యసనాలకి సంబంధించినవి, అలాగే మాంసాహారం, వీటి జోలికి మాత్రం వెళ్ళకూడదు. ఈ విధంగా ఉండి మీరు ఈ యొక్క సాధన అన్నిటిని చేసుకోవచ్చు. అంతే. ఇంకా ప్రత్యేకమైనటువంటి ఏమి కూడా నియమ నిష్టలు మీరు పాటించాల్సిన అవసరం లేదు. ఈ విధంగా 1,00,000 సార్లు పూర్తయిపోయిన తర్వాత మరి ఇప్పుడు ఏం చెయ్యాలి అని అంటే కనుక, ఇప్పుడు ఎవరైతే ప్రత్యేకమైన ఆ యొక్క శత్రువు ఉన్నారో నేను మీకు ఇప్పుడు ఈ యొక్క సాధన చేయవలసినటువంటి మంత్రం చెప్తున్నాను, వినండి. ఓం నమః కాలరుద్రాయ శత్రు
భస్మీ కురు కురు స్వాహ. ఇది ఆ యొక్క మంత్రము. ఇక్కడ శత్రు అని ఉన్న చోటున మీ యొక్క శత్రువు ఎవరో వాళ్ళ యొక్క పేరు వాడాలన్నమాట. ఉదాహరణకి ఇప్పుడు నా పేరు జోడించి చెప్తా. నా పేరు అక్షయ్. ఓం నమః కాలరుద్రాయ అక్షయ్ భస్మీ కురు కురు స్వాహ అంటే అందరూ కూడా ఆ విధంగా నన్ను పిలుస్తారు. కాబట్టి ముందు 1,00,000 సార్లు మీరు సాధన చేసి సిద్ధి పొందేటప్పుడు మాత్రం అక్కడ శత్రువు పేరు చెప్పనక్కర్లేదు. ఓం నమః కాలరుద్రాయ శత్రు భస్మీ కురు కురు స్వాహ అనే 1,00,000 సార్లు మీరు జపం చెయ్యాలి. ఆ విధంగా పూర్తయిన తరువాతే ఆ వ్యక్తి యొక్క పేరు వాడి మీరు ఉపయోగించుకునేటువంటి స్థితికి వస్తారు. ఆ పిలిచేటువంటి పేరును అక్కడ జోడించి భస్మీ కురు కురు స్వాహ అని చెప్పి కేవలం కూర్చొని అతన్ని తలుచుకొని ఆ యొక్క ఈశ్వరుడికి ప్రార్థన చేసుకుని ఒక 1000 సార్లు లేకపోతే కొన్ని సార్లు ఈ యొక్క 108 సార్లు చేసినా ఫలిస్తుంది. 108 సార్లు మనకి సరిపోదు, విపరీతంగా వాడు చాలా ఇబ్బందికి గురి చేస్తున్నాడు, వాడు ఇంకా గొడవ నాకు లేకుండా అవ్వాలి అని అంటే కనుక 1008 సార్లు ఇంకా చేయటం అనేటువంటిది అల్టిమేట్ అనమాట. లేదు అని అంటే కేవలం ఒక్క 108 సార్లు కూర్చొని చేసినా కూడా ఇంకా అక్కడ నుంచి ఇది ఏ విధంగా పనిచేస్తుంది అని అంటే అతని ఊసు కానీ ఏమీ కూడా మీకు ఇంకా ఉండవు. ఎట్టి పరిస్థితుల్లోని కూడా మీ గురించి ఇంకా తలుచుకోడు, మీ గురించి ఇంకా ఆలోచించడు, మీ దగ్గరికి రావాలి, మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలి, మీతో మిమ్మల్ని కలవాలి అనబడేటువంటి ఆలోచనలు ఉద్దేశాలు అన్నీ కూడా చచ్చిపోతాయి. మీకు పూర్తిగా దూరం అయిపోతాడు. అతనికి మీకు ఇంకా ఎటువంటి సంబంధం లేనటువంటి పరిస్థితి అనేటువంటిది ఏర్పడుతుంది. అసలు అతను ఉన్నాడా లేదా అనే విషయం మీకు తెలియదు, మీరు ఉన్నారా లేదా అనబడేటువంటి విషయం అతనికి తెలియదు. ఇంక ఎవరి జీవితాలు వాళ్ళవి. ఇంకా మళ్ళీ ఏం జరుగుతుందో తెలియదు, కానీ ఈశ్వరుడు ఆ విధంగా చేస్తాడనమాట. పరిస్థితిని ఇంకా మీ వైపు తిరిగి చూడాలని కూడా ఆ యొక్క మనిషి అనేటువంటి వాడు అనుకోడు, చూడలేడనమాట. అటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అనమాట. అర్థమైంది కదా? సర్వే జనా సుఖినో భవంతు. శివార్పణమస్తు.